మర్సి తొందరగా లేగు, బయటికి వెళ్ళాలి. మర్సి మర్సీమా, ఏంటి? వెళ్ళొద్దు వెళ్ళొద్దు, ఇలారా ఇలారా మర్సి. నేను చెప్పింది ఇలా వెళ్ళదని. భయంకరమైన కళ వచ్చింది. అది ఎలా ఉందంటే, నేను లేచి ఎవరికి ఏం ప్రాబ్లం రాకూడదని ప్రేయర్ చేసినాను. వెరీ గుడ్, అలాగే ఉండాలి. మన వద్ద ఇతరులకు కష్టం ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి సామర్థ్యం ఉంటే చేయాలి, ఖచ్చితంగా చేయాలి. లేకున్నట్లయితే ప్రాథరూపంగా వారి కష్టంలో బాధలో దేవుని ఎదుట ప్రార్థించాలి. కొందరు ఎలా ఉంటారంటే మాట్లాడుకున్నట్టు, పలకరించినట్టు, చూసి చూడినట్టు అలా ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదు. ఒక క్రైస్తుడైన వ్యక్తి ఇతరులని మంచి మంచి మాటలతో పలకరించి కౌన్సిలింగ్ చెప్పేలాగా ఉండాలి. వాళ్ళ ఆపదలు ఆదుకుండా ఉండాలి. దేవుడు కోరుకునేది ఇదే. కాబట్టి దేవుడు కూడా చూసే నీ సహోదరిని ప్రేమించుకుంటే నన్ను ఎలా ప్రేమిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు కోరుకునేది ఇతరుల్ని ప్రేమించడం, ఇతరుల్ని ఆదుకోవడం, ఇతరుల మీద జాలి పడడం. ఇదే దేవుడు కోరుకునేది. దేవుడు నీకు ఇచ్చిన ఇతరులకు మంచి చెయ్యి. ఆసక్తికరమైన పని, ఇతరుల గురించి పట్టించుకునేది, ఇతరు బాధలతో బాధగా ఉండేది, నువ్వు వారి గురించి ప్రార్థించేది. నీ జీవితకాలం అంతా ప్రార్థించాలి. సరేనమ్మా? సరేనన్నా. ఏంటి, నేను గుడ్డివానిగా కనిపిస్తున్నానా? బా ఇవ్వమ్మా. నాన్న, చిన్నప్పుడు కాళ్ళు చేతులు సైలెంట్గా ఉండేదా? అవునా నాన్న? నీకెలా తెలిసింది? చూస్తే తెలుస్తుంది. నాన్న ఒకటి అడగనా? నాన్న కొని వినలేదు నాన్న. ఏంటిమా? నాన్న
యేసు ప్రభుని అలా కొడుతుంటే కోపం రావట్లేదా? ఆయన దయగలవాడు, కనికరం గలవాడు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. లేకున్నట్లయితే అక్కడ ఎవరు కూడా సురక్షితంగా ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలతో భోజనం చేసేవాళ్ళు కాదు. ఆయన కనికరము, ఆయన దయ మన మీద, ఇక్కడ ఉండే అందరి మీద ఉంది కాబట్టి ఆయన కృప సురక్షితంగా కూర్చుండం. లేకున్నట్లయితే నీళ్లు పొంగి పొర్లి మన మీద వచ్చి ఉండాలి, మనమున్న కూర్చున్న భూకంపం వచ్చి ఉండాలి, ఇక్కడున్న చెట్టు మన మీద ఎగిరిపడి ఉండాలి. కాబట్టి ఆయన కనికరం మన మీద ఉంది కాబట్టి. నాన్న, భూకంపము సునామీలు ఎలా వచ్చాయి నాన్న? లోకంలో పాపం ఉంది కాబట్టి. నాన్న, పాపం అంటే ఏంటి నాన్న? దేవుడు చేయకూడదని పనులు చేయడం ద్వారా వచ్చే శాపం పాపం. అది ఎలా వచ్చింది నాన్న? దేవుడు ఆదియందు భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, పర్వతాన్ని, సమస్తాన్ని సృష్టించినప్పుడు మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం మీరు తినకూడదు, మీరు దానిని తిన్న దినముని నిశ్చయముగా మరణిస్తారు. దేవుని శత్రువు మానవులని మోసం చేసేవాడు ఆ స్త్రీ వద్దకు చెప్పాడు. దేవుడు చెప్పాడా ఈ తోట చెట్ల ఫలము తినవద్దని? ఈ తోట చెట్టు ఫలములు మేము తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలము మేము తినకూడదు, ముట్టకూడదు. మీరు అసలు చావనే చావరు. దేవునికి తెలుసు, మీ కళ్ళు తెరవబడి మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవదూతల వలె అవుతారు. సర్పము మాటలు అవ్వ మనసుకు నింపాయి. ఆమె ఆ ఫలాన్ని చూసింది, అది అద్భుతంగా ఉంది, ఆహారానికి మంచిదని అనిపించింది. దేవునిలా మారాలని ఆ ఫలాన్ని తీసుకొని తినింది. ఆ తర్వాత ఆమె ఫలాన్ని ఆదాంకి ఇచ్చింది. అతడు తిన్నాడు. ఆ క్షణంలోనే ప్రతిదీ మారిపోయింది. వాళ్ళ కన్నులు తెరుచుకున్నాయి. వారు తాము నగ్నంగా ఉన్నారని చూశారు. మొదటిసారి వారికి సిగ్గు వేసింది, భయం వేసింది. నీకు నగ్నంగా ఉన్నావని ఎవరు చెప్పారు? నేను తినకూడదని ఆజ్ఞాపించిన చెట్టులో నుండి నీవు తిన్నావా? నాకు తోడుగా నువ్వు ఇచ్చిన ఆ స్త్రీ నాకు ఆ ఫలాన్ని ఇచ్చింది, నేను తిన్నాను. ఇది నీవు ఎందుకు చేశావు? ఈ సర్పము నన్ను మోసగించింది, అందువలనే నేను ఈ పండును తిన్నాను. పాపం లోకములో ప్రవేశించింది, శాపం ప్రకటించబడింది. నొప్పి, చెమట, మరణం ఏదైనా తోట శాశ్వతంగా మూసివేయబడింది. కానీ మనిషి బయటికి పంపించే ముందు నేను ఒక వాగ్దానం ఇచ్చాను. స్త్రీ సంతానం నుండి ఒకరు వస్తారు, ఆయన పామును త్రొక్కి నాశనం చేస్తాడు. పాపమే అంతము కాదు, మరణము చివరి మాట కాదు. ఆ దినం నుండి రక్షణ యోజన ప్రారంభమైంది. అప్పుడు మొదలైంది ఇప్పుడు వరకు వస్తూనే ఉంది.
సునామీ భూకంపంలో ఎప్పుడు ఆగుతుంది? ఇదమ్మా దేవుని రెండవ రాకడ వరకు వస్తూనే ఉంటుంది.